యాక్సిస్ బ్యాంకు కుంభకోణంలో కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు మంగళవారం నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీని కలిసి విచారణ జరిపి తమకి న్యాయం చేయాలని కోరారు. బాధితురాలు మోకా తనుజ మాట్లాడుతూ తాను రాజమండ్రి నుంచి వచ్చానని, పోలీసులు పలు ప్రాంతాల నుండి ఫోన్ చేసి లోన్ బకాయిలు కట్టమని వేధిస్తున్నారని వాపోయింది. ఈ స్కామ్ ఒక నెల్లూరులోనే కాక చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జరిగిందని యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి పెంచలయ్య అన్నారు. విచారణ సరిగా జరగడం లేదని, ఈ కుంభకోణం వెనుక బ్యాంకు అధికారుల ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆగస్టు 1 నుండి నెల్లూరులో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితులు, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాకినాడ నుంచి నెల్లూరుకి వచ్చాము. మాకు వైజాగ్ నుంచి, జగ్గంపేట నుంచి, రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నారని, చెన్నై నుంచి ఫోన్ చేసి బ్యాంకు లేపు తినేస్తున్నారండి మమ్మల్ని. కడతావా కట్టవా అని. కట్టపోతే వీళ్ళు సీల్ చేస్తామంటున్నారు, లేదా నిన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు. కట్టేదాకా ఊరుకోవట్లేదని వాళ్ళు. నేను కట్టను, నేను తీసుకోలేదు, నాకు సంబంధం ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. యాక్సిస్ బ్యాంక్ కాడికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదండి. వాళ్ళు సమాధానం చెప్పకపోతే నేను తీసుకెళ్ళినప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను, నేను బ్యాంక్ లోన్ ఇచ్చిన అతను నెంబర్ ఇస్తారని మాట్లాడుకోండి అని అన్నాను. వాళ్ళు నెంబర్ ఇచ్చా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. నువ్వే కట్టాలి, నువ్వే చేయాలని అంటున్నారు. నేను కట్టినా నాకు సంబంధం లేదని అంటున్నానండి. వాళ్ళు సరే చెప్పేసి మొన్న 10 రూపాయల వడ్డీ తెచ్చి 18,000 కట్టానండి. కట్టినా సరే నన్ను వదలట్లేదు. రాత్రి 11కి 12కి ఫోన్ చేసి నన్ను చెప్పుకొని తినేస్తున్నారండి. కట్టమని మా ఆయన చూస్తే మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ గొడవ దాకా మా ఆయన రానంటున్నాడు. ఈ గొడవల్లోనూ నువ్వు సత్తే సావు, ఉంటే ఉండని చెప్పి చిన్నపిల్లలు వదిలేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇదేంటి నా పరిస్థితి. మరి చెన్నై ఏమో 35 లక్షలు అన్నారండి, జగ్గంపేట ఏమో 45 లక్షలు అన్నారు, రాజమండ్రి ఏమో 50 లక్షలు అన్నారు. ఇలా కట్టమంటున్నారండి. మరి నేను కట్టలేనని చెప్పినా సరే వాళ్ళు వదలట్లేదని అన్నాను. నా పేరు చలంసాల లక్ష్మీనారాయణ, మా సౌక్షాల గిద్దెన కాలనీ, ఎర్రదూరు మండలము. నేను రైతు కూలిని. నాకు అసలు బ్యాంక్ లోన్ ఇస్తామని చెప్పి నెల్లూరు తీసుకొచ్చి కొత్త సిమ్ము, పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని ఈ లోన్ ఇస్తామని అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత నీకు లోన్ ఇచ్చామని చెప్పి బ్యాంక్ కూడా ఎంక్వైరీకి వచ్చాడు. కానీ నేనేం తీసుకోలేదంటే నువ్వు కట్టాల్సిందని చెప్పారు. మన ఎల్లూరు స్టేషన్లో కూడా కంప్లీట్ ఇచ్చిన మొన్న ఈ సార్ వచ్చిన తర్వాత సార్ చెప్పి మీరంతా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని. ఏదైతే ఈరోజు గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి బయటపడినటువంటి యాక్సిస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఈరోజు బాధితులతో కలిసి అడిషనల్ ఎస్పీ గారికి మేమందరం కూడా వినతిపత్రం ఇచ్చి ఏదైతే బాధితుల తరపున బాధితులు ఏ విధంగా మోసపోయారు, బాధితులను ఏ విధంగా యాక్సిస్ బ్యాంకు మరికొంతమంది ఏ విధంగా మోసం చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఏదైతే అడిషనల్ ఎస్పీ గారికి వివరంగా వివరించడంతో పాటు ఏదైతే మా యొక్క బాధితులతో కలిసి ఫిర్యాదు కూడా ఇవ్వడం అనేది. ఈ సందర్భంగా ఏదైతే అడిషనల్ ఎస్పీ గారు మేడం గారు మాకు కొన్ని విషయాలు చెప్పారు. ఆల్రెడీ ఈ కేసు దర్యాప్తులో ఉంది. వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి ఏదైతే బాధితులకు న్యాయం చేస్తామో, అలాగే ఎవరైతే ఈ యొక్క నేరానికి పాల్పడ్డారో, ఈ యొక్క భారీ స్కామ్కు పాల్పడ్డారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే మేము ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు. చెన్నై, అలాగే రాజమండ్రి, జగ్గయ్యపేట, అలాగే హైదరాబాదు ప్రాంతాల్లో కూడా, విజయవాడ ప్రాంతాల్లో కూడా ఈ యాక్సిస్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించినటువంటి కుంభకోణం జరిగి ఉంది. అక్కడ కూడా మా వాళ్ళందరినీ, పేదవాళ్ళందరినీ కూడా, ఎస్సీ ఎస్టీలని, పేదల్ని మోసం చేసి ఉన్నారు. అందుకని ఈ యొక్క దర్యాప్తుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి, ముద్దాయిలకు శిక్ష పడేలాగా చేయాలని చెప్పి, అలాగే బాధితులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్తో 2 రోజుల్లో డీజీపీ గారిని కలవనున్నాం. ఎందుకంటే మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఏదైతే పోలీస్ విచారణ వేగవంతంగా సాగట్లేదు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో డిసెంబర్ నెలలో 2024 సంవత్సరంలో కేసు ఫైల్ అయితే ఇంతవరకు అందుకు సంబంధించినటువంటి విచారణ సరిగా జరగట్లేదంటే దీని వెనక అనేక అనుమానాలు మాకు వ్యక్తమవుతూ ఉన్నాయి. అందుకని 2 రోజులు డీజీపీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. 2 రోజుల్లో
డీజీపీ గారిని కలిసి ఏదైతే ఈ యొక్క కేసు దర్యాప్తులో జరుగుతున్నటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో, లేకపోతే ఏదైతే దర్యాప్తు సరిగా సాగట్లేదో దీని మీద డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం, బాధితులందరినీ తీసుకెళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిఎంఆర్ అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టిపొట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.